శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మన సౌందర్య లహరిలోని 97వ శ్లోకం గురించి మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారణ చేసిన అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ రోజు మనం విందాము. ఈ 97వ శ్లోకంతో కనుక మనం పారణ చేసినట్లయితే వాక్శుద్ధి, వాగ్ధాటి లభిస్తుంది, శరీరము దృఢమవుతుందని చెప్తూ ఉన్నారు. మనము సౌందర్యహరి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ శ్లోకాలతో కనుక పారణ చేసినట్లయితే ఎవరి కోరిక వారికి తీరడమే కాకుండా అమ్మవారు సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారని చెప్తూ ఉన్నారు. కోరిక అనేది మనకి సంతానం అవ్వచ్చు, తర్వాత కోర్టు సమస్యలు అవ్వచ్చు, ఇంట్లో